రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనాన్ని చూద్దామండి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల పురుగుల మహిమా ప్రతిమా స్వరూపాలుగా మార్చినట్ట. అంటే దేవుని యొక్క మహిమను దేంతో మారుస్తున్నారండి? చతుష్పాద జంతువులంట, పురుగులంట, ప్రతిమా స్వరూపంగా మారుస్తున్నారు. మీరు కనుక బైబిల్ కనుక చూస్తే మత్తయి సువార్త మొదటి అధ్యాయం 2వ అధ్యాయాన్ని కనుక చూస్తే కొంతమంది జ్ఞానులు వెదుగుతున్నప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ, దాన్ని బట్టి యేసు ప్రభు జన్మించాడు, క్రీస్తు యూదుల రాజు పుట్టినవాడెక్కడని గ్రహించారు. కొంత మార్గము తప్పి మరి హేరోదు దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత హేరోదు శాస్త్రులను పరిశీలుడు అంటే వీళ్ళందరినీ పిలిచి ధర్మశాస్త్ర ప్రకారంగా యేసు ప్రభు క్రీస్తు ఎక్కడ పుట్టునని తెలుసుకుని, యూదయ దేశమా, యూదయ బెత్లెహేం ప్రాంతంలో నువ్వు పుడతావు, యేసు ప్రభు గురించి ప్రవచనాలు చెప్పినప్పుడు వీరు దీన్ని తెలుసుకుని మళ్ళా తిరిగి వెళుతున్నారంట. ఎవరు? జ్ఞానులు. వారు వెళుతున్నప్పుడు ఎక్కడైతే నక్షత్రాన్ని చూచారో ఒక డిఫరెంట్ స్టార్ని చూశారు. ఈ స్టార్ని చూసిన వారు మళ్ళా అంతరించింది, మళ్ళా కనబడలేదు. వీరు రాంగ్ డైరెక్షన్స్లో వెళ్తున్నప్పుడు మరి ముందు నడవలేదు. మళ్ళా తిరిగి తెలుసుకొని వారు వెళ్తున్నప్పుడు యూదయ దేశ బెత్లెహేమ యూదా ప్రధానంలోని ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, మరి ఇందులోంచి ఇశ్రాయేలు పరిపాలించే అధిపతి నీలోండి వచ్చునని విషయాన్ని తెలుసుకొని అటువైపుగా వెళ్తున్నప్పుడు నక్షత్రం అని ముందు నడిచిందంట. నక్షత్రానికి లోక వాటికి కూడా కొంత మహిమలు ఉన్నాయి. అందుకే అపవాదైన సాతాన్ అంటది కదా, ఈ లోక మహిమని నీకు ఇస్తాను, సాగిల పడతాను. యేసు ప్రభు మరి భూమి మీద ఉన్నప్పుడు లోకము కూడా కొంత మహిమనుంది. సూర్యుడికి కొంత మహిమ ఉంది, చంద్రుడికి మహిమ ఉంది, డబ్బుకు వెండికి కొంత మహిమ ఉంది. అయితే ఇక్కడ స్టార్ కనబడుతుంది చూడండి. స్టార్ ఎప్పుడు కదలదు, స్టార్స్ గ్రహాలు కదులుతాయి, స్టార్ అలా ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు చూడండి, అవి కదలవు, అక్కడక్కడ ఉల్కలు పడతా ఉంటాయి, కొన్ని పడతా ఉంటాయి. ఈ స్టార్ డిఫరెంట్గా ఉంది, మూవబుల్ స్టార్, కదిలే నక్షత్రం. ఈ నక్షత్రం ప్రకాశించే నక్షత్రం, దారి చూపించే నక్షత్రం. ఇక్కడ జ్ఞానులు వెళ్తా ఉంటే ఇది మూవ్ అవుతుంది, లైటనింగ్ ఉంది, ప్రకాశిస్తుంది, కదులుతుంది. అంటే కదిలే నక్షత్రాలాగా మనం ఉండాల. సేవకుడు, దేవుని వైపు నడిపించే నాయకుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఈ నక్షత్రాల వలె ఉండాలి. ఈ నక్షత్రం చూడండి, యేసు వైపుకు నడిపిస్తుంది, కదిలే నక్షత్రంగా ఉంది. మరి ఇప్పుడు ఈ కదిలే నక్షత్రాన్ని చూసి సాగిలపడ్డారా, పూజించారా, ఆరాధించారా? అదే మనమైతే ముందు నడుస్తూ ఉంటే ఏదన్నా నడిపించింది అనుకో, నీవే దేవుడు. దేవుడు నడిపించిన దానికి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు అనక ఒక ప్రతిబంధ చేసుకొని నీవే దేవుడు అన్నారు. మహిమను, దేవుని మహిమను చతుష్పాద జంతువుకి కలుపుతున్నారు. నడిపించిన ఆ మేఘస్తంభం ఎక్కడ, అగ్నిస్తంభం ఎక్కడ, మోషే ఎక్కడ? మోషే ప్రజల్ని నడిపిస్తా అంటే 40 దినాలు పైకి వెళ్ళి దేవుని దగ్గర గోచాడి ప్రార్థించి ఉపవాసం ఉన్న మోషే కిందికి వచ్చే లోపట వీరు వస్తువులను తయారు చేసి దేవునిగా పిలుస్తున్నారు. పిల్లరా, ఎంత బాధాకరమైన విషయం. ఇక్కడ జ్ఞానులు ఏం చేస్తున్నారంటే ఈ కదిలిపోతూ నడిపిస్తూ కరెక్ట్గా యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చిన ఆ నక్షత్రానికి సాగిలపడతలేరు. దాన్ని చూచి ఆనందపడ్డారంతే, సంతోషించారు, అత్యానంద భరితులైపోయారు. కానీ ఎక్కడ తెలుసా? యేసు ప్రభు దగ్గర రాగానే ఆయన ఎదుట సాగిలపడ్డారు, పూజించి బంగారము సాంబ్రాణి బోలమంట. బంగారం అనగా రాజులకిస్తారు, సాంబ్రాణిగా అనగా దేవునికి మరి సువాసన వెదజల్లెలాగా సాంబ్రాణి వేస్తారు. మరి బోలము అనగా ఆయన శ్రమలకు గుర్తు. బోలము దేని గుర్తు అంటే సహజంగా బోలం ఎక్కడంటే మరి సమాధి చేయబడిన తర్వాత బోలం వేస్తారు, అది యూదుల ఆచారం. అంటే ఆయన మరణించి తిరిగి లేస్తాడు, మరణిస్తాడు, తిరిగి లేస్తాడు. సమాధి దగ్గర ఇది పెడతారు. అది దెబ్బలకు
గుర్తు, శ్రమలకు గుర్తు, రకరకాలుగా చెబుతారు. ఇక్కడ చూస్తే రాజుగా గుర్తిస్తున్నారు, దేవునిగా గుర్తిస్తున్నారు. ఒక దినమున ఆయన శ్రమ పడతాడు, సిలువ వేయబడతాడు, మరణిస్తారు. అందుకే బంగారమును, సాంబ్రాన్ని, బోలమును ఆయనకు సమర్పించినట్లుగా చూస్తున్నాము. ఎక్కడ సమర్పించుకున్నారు వాళ్ళు? ఆ మహిమ ఎదుట సాగిలపడుతున్నారు. అదే స్టార్ ఎదుట సాగిలపడలే. ఈ లోక సృష్టి మహిముంది, కానీ ఈ సృష్టికి వారు సాగిలపడతలేరు. నిజ దేవుడు క్రీస్తుకి, లోకరక్షకుడికి మరి ఈ మధ్యాహ్న కాల్సం దేనికి మనం సమర్పించుకుంటాం? దేనికి సాగిలపడుతున్నాం? దేన్ని పూజిస్తున్నాం? దేన్ని ఆరాధిస్తున్నాం? దేనికి నీ కానుకను చెల్లిస్తున్నావు? విలువైన దాన్ని నీ హృదయాన్ని ముందు సమర్పించు. నీ దేహాన్ని, నీ మనసును. వారు మరియ ఎదుట, శిశువు ఎదుట, మరి ఎదుట సాగిలపడ్డారు. కానీ శిశువునంట దేవునికి వాక్యం అంటుంది, మరి పూజించితిరి, ఆయనను పూజించారు. వర్షిప్. స్టార్ నడిపించింది కదా అని ఆ స్టార్ని ఆరాధించలేదు, సాగిలపడలేదు, దాని యందు ఆనందించారు అంతే. అవును పిల్లగా, మరి మనం ఏం చేస్తున్నాం? మంటి ఘట్టములో ఉన్న మన జీవితాన్ని మహిమైశ్వర్యంగా, లేకపోతే మహిమలోకి తేవడానికి క్రిస్మస్. ఒక దినాన మనం చనిపోయినట్టుగా సమాధి చేయబడతాం, కరెక్టే. యేసు ప్రభు వచ్చినప్పుడు ఏం తెలుసా? తిరిగి లేస్తాము. అంటే మంటిలో ఉన్న మన జీవితాన్ని సింహాసనం మీద కూర్చుండబెట్టాలనుకుంటాడు. మంటిలోకి మంటైపోతున్న మన జీవితాన్ని నిత్యత్వంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాడు. నిత్య జీవాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయనతో పాటు సమానముగా కూర్చుని ఆధిక్యత మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈ మహిమ ఎదుట సాగిలపడుతున్నామా? మహిమనిచ్చి మంటి ఘట్టములో ఉన్న మన జీవితాన్ని మహిమైశ్వర్యానికి తెచ్చే ఈ దేవుని ఈ దేవుని నువ్వు ఆరాధిస్తున్నావా? దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. మంటి నుండి మన జీవితాన్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకొస్తున్నాడు? మహిమకు తీసుకొస్తున్నాడు. ఇందులో ఆనందం ఉంది, ఇందులో సంతోషం ఉంది. అంటే పాపములున్న మన జీవితాన్ని, శాపగ్రహి అయిన మన జీవితాన్ని, బలహీనతలు కలిగిన ఎక్కడో చేసిన ఆదాము అవిధేయత, పాపం, మానవాళందరికీ మరణం వచ్చేసింది. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నంటే, అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంట. అంటే యేసు ప్రభువును అంగీకరిస్తే మహిమను పొందుతావు, తిరిగి యేసుతో కూడా చేర్చబడతామంట. అంటే బ్లెస్సింగ్. అవును, ఆ మహిమ ఎదుట వారు సాగిలపడ్డారు. అంతేకాదండి, ఒక విషయాన్ని మీకు ముందుంచాలని కోరుకుంటున్నా. చూడండి, మీరు లూకాసు వార్త 2వ అధ్యాయాన్ని కనుక చూస్తే, కొంతమంది మరి గొల్లలు రాత్రి వేళ మందను కాచుకొని చుండగా ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందంట. చీకట్లో ఆయన మహిమ ప్రకాశిస్తుంది, వారి చుట్టూ చీకటి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ పరలోక సైన్యం, ఆ దూత అంటుంది కదా, భయపడకుడి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వర్తమానం మీకు తెలియజేయుచును. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. వెంటనే ఈ వర్తమానం తెలుసుకొని ఏమవుతున్నారు తెలుసా? అక్కడి నుంచి వెళ్ళి పొత్తిగుడ్డలతో చుట్టబడిన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ ప్రభువుని చూచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. కొందరు గొర్రెల కాపరులు, సామాన్యులకేమి, సామంతులకేమి, అందరికీ దేవుడైన, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, లోకరక్షకుడు ఆయన, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉందంట. ఇక్కడ అంటున్నాడు దేవుని 2వ అధ్యాయము, అయితే దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వర్తమానం మీకు తెలియజేయుచున్నాను. వాట్ ఈస్ ద గుడ్ న్యూస్? మంటి నుండి మహిమలోకి రావటమే గుడ్ న్యూస్. మరణము నుండి జీవములోకి రావటమే గుడ్ న్యూస్. పెంట కుప్ప మీదనున్న మన జీవితాన్ని, దరిద్రతలో ఉన్న, కడు దరిద్రతలో ఉన్న మన జీవితాన్ని ధనముగా మార్చుటే క్రిస్మస్. నిత్యత్వాన్ని ఇవ్వటమే క్రిస్మస్.
ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యం అంటుంది, భయపడకుడి, మహా సంతోషకరమైన స్వార్థమానతి, దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు, ఈయన ద్వారా పాపాలన్నీ తీసివేయబడతాయి. దిస్ ఇస్ ద గుడ్ న్యూస్. దానికి ఇదే మీ కానవాలు. శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి పడి ఉంటాం, మీరు పండుకొని ఉంటాం, మీరు చూచెదరు. వెంటనే పరలోక సైన్యం ఆ దూతతో కూడా ఉండి, పరలోక సైన్యం వచ్చేసిందంట. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. యేసే నీలో జన్మిస్తే సమాధానం, సంతోషం, గుడ్ న్యూస్. అవును, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆ మహిమే భూమి మీదకి వచ్చింది. ఆ మహిమను చేర్చుకుంటే మహిమను పొందుతావు. ఆ మహిమను చేర్చుకుంటే చీకటి వెళ్ళిపోతుంది. మహిమను చేర్చుకుంటే కడు దీన దరిద్రత దూరం అయిపోతుంది. పాప శాపాలు వెళ్ళిపోతాయి, రోగాలు వెళ్ళిపోతాయి. మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అయితే ఈ మహిమకు భయపడి హేరోదు భయపడి కలవరపడినట్టుగా చూస్తున్నాం. అయితే ప్రజలందరికీ సంతోషకరమైన స్వర్తమానం అంట. గొల్లలు వెళ్ళి ఆ మహిమను చూస్తున్నారు. చూడటమే కాదు, మీరు కనుక చూస్తే త్వరగా వెళ్ళారు, వెళ్ళి ఈ స్వార్థను ప్రకటించారు, అనేకులకు తెలియజేశారు. జ్ఞానులైతే సాగిలపడి పూజించి ఆరాధించి వారు కలిగి దాన్ని సమర్పించినట్టుగా చూస్తున్నాం. గొల్లలైతే ప్రచురము చేశారు. అదే 6వ నెలలో దేవుని యొక్క వాక్యములు గనక, ఇదే లూకా సువార్త 1వ అధ్యాయం కనుక చూసినట్లయితే, గాబ్రియేలు దూత మరి మరియ దగ్గరకు వచ్చి, దయాప్రాప్తురాల నీకు శుభం, ప్రభు నీకు తోడైనాడని చెప్పినప్పుడు ఇదేమి శుభవచనము ఆలోచించుండగా సర్వోన్నత శక్తి. ఇక్కడ చూస్తే ఒక మాట ఉంటుంది పిల్లరా, చదువుదామండి. లూకా సువార్త 1వ అధ్యాయము ఆ దూత లోపలికి వచ్చి 28వ వచనం, నీకు శుభం, ప్రభు నీకు తోడైనాడు. ఆ మాటకు బహుగా తొందరపడి శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా, మరియా భయపడకము, నువ్వు దేవుని వల్ల కృపనొందుతివి. ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమార్ని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఇదెలా? హౌ? పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొను, దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటది. అలాగున ఈ కార్యము జరుగుతుంది. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడైన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థుల గురించి మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజల కోసం మాట్లాడుతున్నాడు, గొల్లల దగ్గర ఏమో అందరి కోసం మాట్లాడుతున్నాడు, అన్ని జనుల కోసం మాట్లాడుతున్నాడు. మేరీ దగ్గర, మరియమ్మ దగ్గర ఇక్కడ కేవలము ఇశ్రాయేలు యాకోబు వంశస్థుల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఆయన యాకోబు వంశస్థులు యుగములు ఎల్లును, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండును. అందుకు మరియ, నేను పురుషుని ఎరగని దాన్ని, ఇది నాకు ఎలాగ జరుగును. దూత అంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నేను కమ్ముకును. పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హోలీ గాడ్, పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆయన జన్మలో ఏ పాపము లేదు ప్రియులారా. అవును, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. దూతతో అంటుంది, నువ్వు చెప్పినట్లుగా జరుగును గాక. ఆ మహిమను విడిచి మహిమనివ్వడానికి వచ్చి ఆ మహిమ గల రాజుని, యుగ యుగాలు ఏలే అంతము లేనటువంటి రాజ్యము కలిగిన యేసు రాజుని ఆమె గర్భముగా ధరిస్తుంది. లైవ్ చూస్తున్న మీ జీవితంలో మనం ఇది ఎప్పుడైతే దేవుని ఆత్మ కమ్ముకుంటాదో, నిజమే క్రీస్తుని ధరిస్తాము. దేవుని ఆత్మ ద్వారా క్రీస్తుని ధరిస్తుంది. దినమున క్రీస్తు లోకమంతటికి వచ్చి సర్వలోకాన్ని కొరకు ఆయన మరణించి చనిపోయి తిరిగి లేచినట్లుగా చూస్తున్నాం. సర్వోన్నతునికి నువ్వు జన్మనిస్తావు. ఇక్కడ నువ్వు గర్భవతి అయి కుమారుని కందు, ఆయనకి యేసు అని పేరు పెడతారు. నువ్వు గర్భము ధరిస్తావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అవును, ఆయన మహిమను మనం ధరించాలా, క్రీస్తునే ధరించాలా. గర్భముగా, దట్ మీనింగ్ ఫిజికల్గా మాట్లాడుకోలేదు, స్పిరిచువల్గా నీ ఆత్మలో నువ్వేం కావాలంటే దేవుని ధరించు వారిగా ఉండాలా. అవును ప్రియులరా,
ఆ మహిమను ధరించామా? జ్ఞానుల వలె ఆ మహిమ ఎదుట సాగిల పడుతున్నామా? గొల్లల వలె ఆ మహిమను ప్రచురము చేస్తున్నామా ఈ క్రిస్మస్ సమయంలో? అవును, మరి ఆ మూవ్ అవుతున్న స్టార్కి దానికి మహిమ ఉంది. దానికి ఆ సృష్టికి దానికి సాగిలపడి సృష్టికర్తకు, సృజించిన సృష్టికర్తకు సాగిల పడుతున్నారు, పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఆయనకు బంగారము బోలము సాంబ్రాన్ని సమర్పిస్తున్నారు. మనం ఎక్కడ సాగిల పడుతున్నాం? ఎక్కడ పూజిస్తున్నాం? దేన్ని ఆరాధిస్తున్నాం? ఈ క్రిస్మస్ సమయంలో ఎక్కడ నువ్వు బౌ డౌన్ అవుతున్నావు? ఎక్కడ లొంగుతున్నావు? ఎక్కడ సాగిల పడుతున్నావు? ఎక్కడ పూజిస్తున్నావు? ఎక్కడ ఆరాధిస్తున్నావు? మరి మంటికి మంటైపోయే మన జీవితాన్ని మహిమలోకి తెచ్చి ఆ ప్రభు ఎదుట సాగిల పడుతున్నావా? లోకం ఎదుట, డబ్బు ఎదుట, మనుషుల ఎదుట సాగిల పడుతున్నావా? లోక మహిమలకు సాగిల పడుతున్నావా? ఒక్కసారి ఆలోచించాలా? మహిమను ప్రచురించాలా? ఈ మహిమను ధరించాలా? అటువంటి కృప యేసయ్య మీకు ఇవ్వాలని కోరుకుంటాడు. ఇక నుంచి నీ జీవితం ఈ క్రిస్మస్ సమయంలో మంటిలోనికి నువ్వు తిరిగి వెళ్ళావు. మంటిలో ఉన్న నీవు మహిమలోకి చేర్చబడతావు. దిస్ ఈస్ క్రిస్మస్. దిస్ ఈస్ యువర్ గోల్. ఇది నీ జీవిత ధ్యేయమై ఉండాలా. ఒక దినాన ఈ మహిమలోకి అనక పరలోక మహిమలోకి నేను వెళ్తానయ్యా అని విశ్వాసాన్ని క్రీస్తుని కలిగినప్పుడు అదే నిజమైన క్రిస్మస్ అండి. అటువంటి కృప, అటువంటి కార్యం ప్రభు నీ జీవితంలో అనుగ్రహించును గాక. నీ కొరకు ప్రార్థించబోతున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, ఎవరైతే లైవ్ చూస్తున్నారో, ఎవరైతే తర్వాత వీక్షిస్తున్నారో వారందరూ కూడా దీవించండి. మంటిలోకి వెళ్ళి మా జీవితాన్ని మహిమలోకి తీసుకుని రావటం ఈ క్రిస్మస్ అని మాతో మాట్లాడిన కొద్ది మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నేను తగ్గించుకుంటూ రోగులను స్వస్థపరచి ఈ మహిమ ద్వారా చీకటిని పారదోలి, దెయ్యాన్ని పారదోలి, వ్యాధులు పారదోలి, పాపాన్ని తీసివేసి గొప్ప మహిమతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. మరొకసారి మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ప్రభు మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని దీవించి ఆశీర్వదించను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇదే మొదటిసారి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మోజెస్ ప్రిన్స్ హైదరాబాద్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నా. మళ్ళీ అన్ని విషయాలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. థ్యాంక్ యూ.